సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లీగాలిటీ ఆఫ్ అగ్రిమెంట్ వితౌట్ కన్సిడరేషన్. నార్మల్ గా నిన్న ఒక విషయం మాట్లాడుకున్నామమ్మా, అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్, అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్. సో ఇది సెక్షన్ 25 డిస్కస్ చేసింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో సెక్షన్ 25 ప్రకారం ఏదైనా అగ్రిమెంట్ లో కన్సిడరేషన్ లేదు అని చెప్పేసినట్టే కనుక ఆ అగ్రిమెంట్ ఏమైపోతుందంట, వాయిడ్ అయిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో దాని గురించి ఒకసారి చూద్దాము. చూడండి, జనరల్ రూల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ది జనరల్ రూల్ is that agreement without consideration is void. The rule is contained in section 25 of the Indian Contract Act, which states that ఏమని చెప్తుంది చూడమ్మా, an agreement made without consideration is void. ఏదైనా అగ్రిమెంట్ కనుక వితౌట్ కన్సిడరేషన్ కనుక మనం చేసినట్లయితే అది వాయిడ్ అవుతుంది, అంటే ఎన్ఫోర్సిబుల్ అవ్వదు, కోర్ట్ ఆఫ్ లాలో వ్యాలిడ్ అవ్వదు, కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ అవ్వదు అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సో ఎక్సెప్షన్స్ టు ద జనరల్ రూల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ టు ద జనరల్ రూల్ దట్, అంటే అగ్రిమెంట్స్ ఇక్కడ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయంట. ప్రతి జనరల్ రూల్ కి ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయమ్మా. ఏంటి అంటే గనక ఎక్కడైతే ఒక అగ్రిమెంట్ అక్కడ కన్సిడరేషన్ లేకుండా ఉందో అది వాయిడ్ అన్నారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో అక్కడ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయంట, ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ వ్యాలిడ్ అవుతాయి అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ ఎక్కడెక్కడ చెప్పారు, అసలు ఏంటి అవి అని చెప్పేసి అని చూస్తే కనుక, the following are the exceptional circumstances provided in section 25 లోనే మళ్ళీ మనకి ఈ ఎక్సెప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారంటమ్మా. under which the agreement is valid, the agreement is valid and enforceable even if it is made without consideration అని చెప్పేసి అని అంటున్నారమ్మా. అంటే ఇక్కడ వితౌట్ కన్సిడరేషన్ ఉన్నా సరే ఇక్కడ ఈ సెక్షన్స్ లో ఇక్కడ ఈ కేసెస్ లో చెప్పినవి వ్యాలిడ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటవి అని చెప్పేసి అంటే సెక్షన్ 25 సబ్ సెక్షన్ 1 లో మాట్లాడుతున్నాడు అంటమ్మా, న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో ది ఎక్సెప్షనల్ కేసెస్, సో ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఎక్కడ చెప్పారంట, సెక్షన్ 25 లోనే చెప్పారంట. సెక్షన్ 25 లో జనరల్ రూల్ మనకు చెప్పారంటమ్మా. జనరల్ రూల్ ఏంటది, దట్ జనరల్ రూల్ ఈస్ అగ్రిమెంట్స్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్స్, అగ్రిమెంట్స్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్ అని చెప్పేసి చెప్పారు. ఈ జనరల్ రూల్ కి సర్టెన్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఫస్ట్ ఏంటంట, అవుట్ ఆఫ్ సెక్షన్ 25 సబ్ సెక్షన్ 1, అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో సార్, వాట్ ఈస్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే జనరల్ గా బ్లడ్ రిలేటివ్స్ మధ్య ఉండేది న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ అమ్మా. సో ఈ ఇట్ ఈస్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే గనక అక్కడ అగ్రిమెంట్స్ మనకి వేడ్ వితౌట్ కన్సిడరేషన్ అనేది వ్యాలిడ్ అయిపోతాయా అంటే అవ్వవు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే సర్టెన్ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలంట. సర్టెన్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే కనుక అక్కడ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఏవైతే అగ్రిమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న అగ్రిమెంట్స్ ఏమవుతాయంట, ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ అనేవి వ్యాలిడ్ అవుతాయంట. కన్సిడరేషన్ ఉండకపోయినా సరే అక్కడ వ్యాలిడ్ అవుతాయంట. ఏంటవి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ కండిషన్స్ అనేవి చూద్దామమ్మా. సో ఒకసారి చూడండి డీటెయిల్ గా, తర్వాత కండిషన్స్ విడిగా రాస్తాను. ఓకే, రైట్. చూడండి, an agreement in writing which is registered and is based on natural love and affection between the near relatives is valid and enforceable.
So valid and enforceable even if there is no consideration. The following conditions must be satisfied for the application of this exception. ఇక్కడ చెప్పడంలోనే మనకి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి చెప్పుకుంటూ వచ్చాడమ్మా. ఫస్ట్ ఎలా ఉండాలంట, రిటర్న్ గా ఉండాలి, సో అగ్రిమెంట్ ఎలా ఉండాలంటమ్మా, బై రిటర్న్ గా ఉండాలి. తర్వాత అది ఎలా ఉండాలంట, రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇది బిట్వీన్ నియర్ రిలేటివ్స్ ఉండాలంటమ్మా, నియర్ రిలేటివ్స్ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. సార్ హూ ఆర్ నియర్ రిలేటివ్స్? నియర్ రిలేటివ్స్ అంటే ఎవరు? పేరెంట్స్, బ్రదర్, సిస్టర్, వీళ్ళందరూ కూడా నియర్ రిలేటివ్స్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళందరూ కూడా నియర్ రిలేటివ్స్ అమ్మా. ఓకే, సో వాళ్ళు మాత్రమే. ఇక్కడ కండిషన్స్ ఏమేమి చెప్పాడు అని చెప్పేసి అని చూస్తే కనుక ఒకసారి చూడమ్మా. దెర్ మస్ట్ బి, ది అగ్రిమెంట్ మస్ట్ బి ఇన్ రైటింగ్ అండ్ రిజిస్టర్డ్. ఖచ్చితంగా ఎలా ఉండాలంట, ఇన్ రైటింగ్ ఉండాలి, రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఓకే, సో అగ్రిమెంట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. సో న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఉండాలి. న్యాచురల్ లవ్ అమ్మ, అది ఓవర్ కాదు, న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. ఓకే, తర్వాత ది అగ్రిమెంట్ మస్ట్ బి బిట్వీన్ ద పార్టీస్ హూ ఆర్ ఇన్ నియర్ రిలేషన్ టు, ఖచ్చితంగా నియర్ రిలేషన్ మధ్య మాత్రమే అక్కడ జరగాలి అని చెప్పేసి అంటున్నాడు అమ్మా అగ్రిమెంట్ అనేది. సో అలా అంటే అగ్రిమెంట్ కనుక ఉన్నట్లయితే అది రిటర్న్ గా లేకపోయినా, రిజిస్ట్రేషన్ చేయించకపోయినా, అది బిట్వీన్ నియర్ రిలేటివ్స్ కాకపోయినా, అది న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ప్రకారం లేకపోయినా సరే అక్కడ ఏమవుతుందంటమ్మా, అక్కడ కన్సిడరేషన్ లేదు కాబట్టి అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ అవ్వదు. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, అప్పుడు మాకు కొంచెం అర్థమవుతుంది అని చెప్పేసానంటే, ఎగ్జాంపుల్ ఏ గ్రాండ్ ఫాదర్ అంటమ్మా, గ్రాండ్ ఫాదర్. ఓకే, సో గ్రాండ్ ఫాదర్ కి ఇక్కడ ఎవరున్నారంటే ఒక ముగ్గురు గ్రాండ్ సన్స్ ఉన్నారంట. ఓకే, సో ఈ గ్రాండ్ సన్స్ వీళ్ళకి బిసిడి ఇలా ముగ్గురు గ్రాండ్ సన్స్ ఉన్నారంటమ్మా. ఓకే, సో అందులో బి అనేవాడికి ఈ గ్రాండ్ ఫాదర్ ప్రామిస్ చేశాడంట, ఏమని, బాబు నీకు నా ప్రాపర్టీని నేను రాసిస్తాను, ఒక హౌస్ ని నేను ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేశాడంటమ్మా. సో ప్రామిస్ చేశాడు. ఇక్కడ వీడు బికి కన్సిడరేషన్ ఏంటంటే హౌస్ అమ్మా, ఏకి కన్సిడరేషన్ ఏంటంటే, ఇప్పుడు ఏ అనేవాడు బికి హౌస్ ఇస్తాను అన్నప్పుడు బికి కన్సిడరేషన్ హౌస్ అమ్మా, ఏకి కన్సిడరేషన్ ఏంటి, ఏం లేదు. సో కన్సిడరేషన్ అంటే ఇక్కడ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ని మనం చెప్పచ్చా ఎక్సెప్షనల్ కేసెస్ లో ఉన్నది అని చెప్పేసి ఎస్. ఎలాగా, ఇక్కడ నియర్ రిలేషన్స్ మధ్య జరుగుతున్నది. ఓకే, నియర్ రిలేటివ్స్ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. ఏ అనేవాడికి బి అనేవాడి మీద న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, ఎందుకంటే సొంత మనవాడు కాబట్టి అక్కడ ప్రాపర్టీ ఇస్తానన్నాడమ్మా. కానీ వారల్ గా చెప్పాడు, కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి రిటర్న్ గా రాయకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా ఏ అనేవాడు చనిపోయాడంటమ్మా. సో ఇప్పుడు ఈ హౌస్ అనేది బికి చెందదా అంటే, ఇప్పుడు ఏ బతుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ హౌస్ ని బీకే ఇస్తానని చెప్పేసి అని ఓరల్ గా చెప్పినా సరే అది ఏమవుదంటమ్మా, ఇట్ ఈస్ నాట్ ఎన్ అగ్రిమెంట్ అవ్వదంట. అప్పుడు ఏమవుదంట, అక్కడ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అనేవి ఏవి రావంట. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇది ఈ హౌస్ ఇస్తాను అని చెప్పినప్పుడు ఏం చేయాలంట, ఖచ్చితంగా అది రిటర్న్ గా రాయించాలంట, రిటర్న్ గా ఉండాలి అండ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలంట, రిజిస్టర్డ్. అంటే ఇక్కడ సార్ ఇక్కడ ముసలోడు విల్ అనేది రాశాడు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వీల్ ఏం చేయాలి, రిజిస్టర్డ్ జరిగి ఉండాలంట, అది రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి, రిటర్న్ గా ఉండాలి అగ్రిమెంట్. అలాంటి అగ్రిమెంటే అక్కడ మధ్య ఎవరి మధ్య జరగాలి, నియర్ రిలేషన్ మధ్య జరగాలి, అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ కనుక జరిగినట్లయితే అది రిటర్న్ గా ఉండాలి, రిజిస్టర్డ్ కూడా అయినట్లయితే మాత్రమే అది చెల్లుతుందంట. సార్ ఒకవేళ అలా రిటర్న్ గా లేకపోతే కనుక అది ఎవరికి చెందుతుంది, అందరికి చెందుతుందమ్మా. అలా రిటర్న్ గానీ రిజిస్టర్డ్ గా అయితే కనుక ప్రత్యేకంగా ఎవరికి చెందుతుందంటమ్మా, బి ఒక్కడికి చెందుతుందంట. అక్కడ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ అయినా సరే అక్కడ ఏమవుతుందంటే అగ్రిమెంట్ ఈస్ valid. Why? Because the conditions laid down under section 25 subsection 1 has been complied with. 25 subsection 1 లో చెప్పిన
కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాడు. రిటర్న్ గా ఉంది, రిజిస్ట్రేషన్ అయింది, నియర్ రిలేటివ్స్ మధ్య జరిగింది, అవుట్ ఆఫ్ న్యాచురల్ అఫెక్షన్ జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ అనేది వ్యాలిడ్. సో ఇక్కడ కన్సిడరేషన్ అంటే ఏంటమ్మా, న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. ఇక్కడ ఏ అనేవాడికి ఇక్కడ మనకి కన్సిడరేషన్ ఏమీ రాదు, కానీ బి అనేవాడికి హౌస్ అనేది కన్సిడరేషన్. అర్థమవుతుందమ్మా. సో ఒకవేళ కనుక ఎలాంటి రిటర్న్ గానీ రిజిస్టర్డ్ గానీ లేకపోతే ఇచ్చాలి. సో సి అండ్ డి కి అవి కూడా ప్రాపర్టీ మీద రైట్ వస్తుంది, లేకపోతే బి ఒక్కడికే టోటల్ కంప్లీట్ రైట్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎవరన్నా కనుక మన రిలేటివ్స్ అంటే మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ మనకి ఏమైనా ప్రాపర్టీ ఇస్తానంటే ఇమీడియట్ గా ఏం చేయాలి, అది రిటర్న్ గా రాయించుకోవాలి, దాన్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలమ్మా. సో లేకపోతే అది అందరికి చెందుతుంది కానీ స్పెసిఫిక్ గా మీకు రాదు. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వ్యాలిడ్. ఎక్సెప్షనల్ కేసెస్ లో ఉన్న నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్ లో ఇది వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ వాయిడ్. మా ఈ హౌస్ మాకు చెందుతుంది అని చెప్పేసి అని సిఎండి కావాలంటే కోర్టులో కేసు వేయచ్చా, కేసు వేయచ్చమ్మా. కానీ కేసు వేసినా సరే ఇక్కడ ఏమవుతుందమ్మా, కాంట్రాక్చువల్ అప్లికేషన్ ప్రకారం ఇక్కడ బికి ఖచ్చితంగా హౌస్ అనేది చెందుతుంది. సో వీళ్ళిద్దరు కూడా ఒకవేళ కేసు ఫైల్ చేసినా సరే ఇక్కడ ఏమవుతారు, దే విల్ నాట్ విన్. అలా కాకుండా ఒకవేళ ఈ కండిషన్స్ సాటిస్ఫై చేయలేదు అనుకోమ్మా, అప్పుడు సిఎండి ఈస్ గోయింగ్ టు విన్ ద కేస్. నెక్స్ట్, పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ సెక్షన్స్ 25 సబ్సెక్షన్ 2. మనం పాస్ట్ కన్సిడరేషన్ కి ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చెప్పుకున్నాం. పాస్ట్ కన్సిడరేషన్స్ ఆర్ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఇన్ ఇండియా, బట్ పాస్ట్ కన్సిడరేషన్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లీష్ లాలో ఎక్సెప్షనల్ కేసెస్ లో ఉంటుందమ్మా. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప మిగతా అన్ని కేసెస్ లోని పాస్ట్ కన్సిడరేషన్ అనేది ఏంటంట, వ్యాలిడ్ కన్సిడరేషన్ కాదంట. ఓకే రైట్. బట్ ఇండియాలో పాస్ట్ కన్సిడరేషన్ ఇస్ వ్యాలిడ్ కన్సిడరేషన్. ఏ ప్రామిస్ టు పే for the past voluntary services is binding even though it is a without consideration. కన్సిడరేషన్ లేకపోయినా సరే అక్కడ బైండింగ్ అనేది వస్తుంది వాలంటరీ సర్వీసెస్ చేసడానికి ఏదైనా ప్రామిస్ చేస్తే కనుక. సో ఫాలోయింగ్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ దిస్ ఎక్సెప్షన్ అంటాడమ్మా. సపోజ్ ఏంటంటే కనుక ఇక్కడ చెప్పుకునేది, ఇప్పుడు నా పర్స్ ఒకటి పోయిందమ్మా, పోయినప్పుడు ఆ పర్సన్ మీరు నాకు తీసుకొచ్చేస్తే నేను ఏమన్నానంటే పర్స్ లో చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి నాకు, సో కాబట్టి నేను మీకు 5000 రూపీస్ ఇస్తానని చెప్పేసి నేను ప్రామిస్ చేశానంటమ్మా. సో ఆ పర్సన్ తీసుకొచ్చినందుకు నేను మీకు 5000 రూపీస్ ఇస్తానని చెప్పాను, కానీ ఇవ్వలేదంట. సో ఇప్పుడు వెదర్ యూ క్యాన్ క్లెయిమ్ ద సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, వాస్ట్ వాలంటరీ సర్వీసెస్ కనుక జరిగినట్లయితే, ఇప్పుడు సపోజ్ నా పర్సు వాలెట్ అనేది పోతే గనక అది మీరు తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటే కనుక దానికి అగెన్స్ట్ గా నేను పేమెంట్ ఇస్తాను అన్నప్పుడు అది లీగల్ గా వ్యాలిడ్ ఎక్కడ అవుతుంది అంటే, వన్స్ నేను ఇస్తానని చెప్పిన తర్వాత బైండింగ్ అయిన తర్వాత నేను వచ్చి మీరు డబ్బులు అడిగితే కనుక నేను ఎందుకు ఇవ్వాలి, నా పర్సన్ నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు నాకు కన్సిడరేషన్ ఏంటి, ఇక్కడ కన్సిడరేషన్ ల్యాకింగ్ గా ఉంది, కన్సిడరేషన్ లేదు కాబట్టి ఇక్కడ నేను మీకు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి తప్పించుకోగలను అంటే తప్పించుకోలేను అని చెప్పేసి సెక్షన్ 25 సబ్సెక్షన్ 2 చెప్తుందమ్మా. ఎలాగా అని చెప్పేసానంటే కనుక పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ కింద. సార్ ఇక్కడ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ లో బైండింగ్ కాంట్రాక్ట్ అనేది ఇక్కడ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ రావాలి అని చెప్పేసానంటే కనుక ఏం చెప్తున్నారంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట. ఓకే, సో సర్వీసెస్ షుడ్ హ్యావ్ బీన్ రెండర్డ్ వాలంటరీలీ, మీరు ఏది ఆశించకుండా మీరు సర్వీస్ అనేది చేయాలి. అండ్ సర్వీసెస్ షుడ్ హ్యావ్ బీన్ ఫర్ ది ప్రామిసర్ కి ఆ సర్వీసెస్ అనేవి చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో ఇట్ ఈస్ రెండర్డ్ వాలంటరీలీ, ఇట్ ఈస్ రెండర్డ్ టు ద ప్రామిసర్. సో ఈ రెండు కండిషన్లు కనుక సాటిస్ఫై చేసినట్లయితే పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ ఆర్ ఆల్సో కన్సిడర్స్ ఏ గుడ్ కన్సిడరేషన్. ఇక్కడ కన్సిడరేషన్ కింద భావిస్తాము. ఈవెన్ వితౌట్ ఇక్కడ కన్సిడరేషన్ లేదు అని చెప్పేసి అన్నా సరే కాంట్రాక్ట్ ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ సెక్షన్ 25 సబ్సెక్షన్ 2. ఓకే, తర్వాత సో ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్పేసానంటే నార్మల్ గా ఇక్కడ పాస్ట్ సర్వీసెస్ అనేవి, పాస్ట్ సర్వీసెస్ ఆర్ నాట్, పాస్ట్ కన్సిడరేషన్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఇన్ ఇంగ్లీష్ లా, బట్ పాస్ట్ కన్సిడరేషన్ ఇస్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఇన్ ఇండియా.
బట్ పాస్ట్ కన్సిడరేషన్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్ అన్నా సరే అక్కడ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఇచ్చారంటే అందులో ఎక్సెప్షనల్ కేసెస్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ అమ్మా. సో ఇంగ్లీష్ లాలో, బట్ ఇండియన్ లాలో పాస్ట్ కన్సిడరేషన్ ఇస్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్. సో కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్. సో టైం బార్డ్ డెట్ అంటే ఏంటనేది ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఐ నీడ్ వాలంటీర్. మా గణపతి మా వినిపిస్తుందా? ఆనంద్ శ్రీరామ్ మా రామచంద్రరావు మా వినిపిస్తుందమ్మా? అసలు నేను చెప్పేది వినిపిస్తుందమ్మా? రైట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. సో నాతో పాటు ట్రావెల్ అవుతాయి కానీ. ఓకే రైట్. సో ఏ అనేవాడు బి అనేవాడి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడంటమ్మా, లోన్ తీసుకున్నాడంట. మా ప్రామిసరీ నోట్ ఐడియా ఉందా మీకు? ఓకే. సో లోను ఎంత తీసుకున్నాడంటే ఒక 10 lakhs రూపీస్ లోన్ తీసుకున్నాడంటమ్మా. ఓకే. ఎలా లోన్ తీసుకున్నాడంట? త్రూ ప్రామిసరీ నోట్. ఓకే. సో బి అనేవాడు ప్రామిసరీ నోట్ రాసిచ్చాడంట. ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ లో ఏముంటదమ్మా? ఐ ప్లెడ్జ్ టు పే 10 lakh rupees as on the date at the interest rate of, ఒకవేళ పే చెబితే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తూ వెళ్తాను అని చెప్పేసి, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఎంత రేట్ తో ఇంట్రెస్ట్ పే చేస్తూ వెళ్తాను, నేను పలానా డేట్ కి నేను రీపే చేసేస్తాను అని చెప్పేసి అని ఉంటదమ్మా. ఓకే రైట్. ఒకవేళ డేట్ మెన్షన్ చేయలేదు అనుకోమ్మా, ప్రామిసరీ నోట్ యొక్క వ్యాలిడిటీ ఎంత? మా ప్రామిసరీ నోట్ ఐడియా ఉందా? మా ఐడియా లేదా? రైట్. ప్రామిసరీ నోట్ అంటే ఒక హామీ పత్రం లాంటిది అనమాట. ఓకే. సో ఇట్స్ నాట్ ఏ ప్రాపర్టీ డాక్యుమెంట్. ప్రాపర్టీ డాక్యుమెంట్ కాదు కానీ ఒక 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 మన ప్రామిసరీ నోట్, ఒక సంతకం పెట్టి ఇచ్చే ఒక డాక్యుమెంట్. లోన్ తీసుకునేటప్పుడు ఆ హామీ పత్రం అనమాట. నేను ఖచ్చితంగా తిరిగి తీరుస్తాను అని చెప్పేసని. ఈ ప్రామిసరీ నోట్ కనుక మనం రాయించుకుంటే కోర్టుకు వెళ్ళి రేపొద్దున్న ఎప్పుడైనా సరే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సర్టెన్ అమౌంట్. ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ పర్సన్ దగ్గర నుంచి రాకపోయినా సరే మనం క్లెయిమ్ చేసుకునేలాగా ఇది రాసిచ్చే సంతకం పెట్టి రాసిచ్చే ఆస్పెక్ట్ అన్నమాట. ఈ ప్రామిసరీ నోట్ యొక్క వ్యాలిడిటీ ఎంత అంట? 3 years అంట. మా ఎన్నాళ్ళు? 3 years. 3 years లోపు ఏం చేసుకోవాలమ్మా? ఒకవేళ 3 years కనుక కంప్లీట్ అయిపోతుంది అనుకో, అప్పుడు ఏం చేసుకోవాలి? ఒకటి రీపే చేయించుకోవాలి. వాడి దగ్గర నుంచి రీపే చేయించుకోవాలి, తిరిగి తీసుకోవాలి డబ్బులు. మా అర్థమవుతుందా? సో రీపే చేయించుకోకపోతే ఇంకేం చేయొచ్చు? 3 years లో రీపే చేయించుకోవట్లేదు వాడు, మనం ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. అలాంటప్పుడు న్యూ ప్రామిసరీ నోట్ రాయించుకోవాలి. ఏం చేయాలమ్మా? న్యూ ప్రామిసరీ నోట్ రాయించుకోవాలి. లేదా ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే కనుక కోర్టులో కేసు ఫైల్ చేసేయాలి. అర్థమైందా? ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలమ్మా. ఒకటి రీపేమెంట్ అనేది తీసుకోవాలి, లేదా కొత్త ప్రామిసరీ నోట్ రాయించుకోవాలి, లేదా కోర్ట్ ఆఫ్ లాలో కేసు అనేది ఫైల్ చేయాలి. అర్థమైందమ్మా? సో ఈ మూడు నువ్వు చేయలేదు. సపోజ్ నువ్వు అప్పు తీసుకున్నావు, సారీ నువ్వు అప్పు ఇచ్చావు నాకు, నువ్వు నా దగ్గర నుంచి అప్పు అనేది తిరిగి అడగాలి, లేదా కొత్త ప్రామిసరీ నోట్ తీసుకోవాలి, లేదా కోర్ట్ ఆఫ్ లాలో నా మీద నువ్వేం చేయాలి? కేసు ఫైల్ చేయాలి, డబ్బులు ఇప్పించండి అని చెప్పేసని. ఈ మూడు చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? వ్యాలిడిటీ 3 years అన్నావు. అప్పుడు ఏమవుతుందమ్మా? 3 years అయిపోతే ఏమవుద్ది? 3 years అయిపోతే కనుక ఇంకా నేను ఏమైపోతానంట? రిలీవ్ అయిపోతానంట. నువ్వు అప్పు ఇచ్చినోడివి, నేను అప్పు తీసుకున్నవాడినమ్మా. నేను ఏమైపోతానంటే రిలీవ్ అయిపోతాను. ఓకే. సో ఆబ్లిగేషన్ నుంచి ఆబ్లిగేషన్ టు పే ఉంటది కదమ్మా. ఈ ఆబ్లిగేషన్ టు పే నుంచి నేను ఏమైపోతానంట? రిలీవ్ అయిపోతాను. అంటే రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదంటే నీకు.
సో నువ్వు నాకు 10 lakhs కనుక అప్పిస్తే 3 years తర్వాత నువ్వు ఇవేమి చేయకపోతే ఈ 3 aspects లో ఏదైనా చేయకపోతే కనుక ఆటోమేటిక్ గా నా అప్పు ఏమైపోతుంది ఇంకా మాఫీ అయిపోతుందమ్మా, క్లోజ్ అయిపోతుందమ్మా. అర్థమైందా? సో రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే 3 years అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి 10 lakhs అప్పు ఇవ్వంటే కనుక నేను ఇవ్వాల్సిన అవసరం ఉందా నాకు? దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ టు పే. ఇక్కడ ఏం లేదు, నో ఆబ్లిగేషన్ టు పే. ఇంకా పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది నాకు లేదు. ఓకే రైట్. సో నువ్వు వచ్చి నన్ను ఇప్పుడు కొన్ని కోర్టులో కేసు ఫైల్ చేయగలవా నా మీద నువ్వు? సో కోర్టులో కేసు ఫైల్ చేయలేవు, నువ్వు నన్ను అడగలేవు, సో నువ్వు నన్ను డబ్బులు కూడా అడగలేవు. కానీ నువ్వు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసావంట. ఏమని? నువ్వు వచ్చి నన్ను ఏం చేసావు? రిక్వెస్ట్ చేసావంట. సార్ చాలా 10 lakhs ఇచ్చాను, చాలా అప్పుల్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను, కొంచెం తీర్చండి అని చెప్పేసి నువ్వు నన్ను అడిగావంట. అప్పుడు నేను అగ్రీ అయ్యానంట. దేనికి? 1 lakh rupees ఇస్తాను, అది కూడా నీకు ఇష్టమైతే 1 lakh ఇస్తాను, అది కూడా లేకపోతే ఇవ్వను అని చెప్పేసి అన్నానమ్మా. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు 10 lakhs ప్లేస్ లో నేను ఏం చేస్తున్నాను? 1 lakh ఇస్తానని చెప్పేసి చెప్పాను. అంతే కదమ్మా? ఏ అగ్రీ టు రీపే 1 lakh. నీకు కన్సిడరేషన్ 1 lakh అమ్మా. సపోజ్ బి నువ్వు అప్పించినోడి. సో అక్కడ సారీ బి అగ్రీ టు రీపే, నువ్వు అప్పించినోడు కాబట్టి నువ్వు ఏ, నేను బి. నేనేం చెప్పాను? నేను దేనికి అగ్రీ అయ్యాను? 1 lakh rupees ఇస్తాను అని చెప్పేసి నీకు అగ్రీ అయ్యాను. నా కన్సిడరేషన్ ఏంటమ్మా? నా కన్సిడరేషన్ ఏమన్నా ఉందా లేదా? ఏం లేదు సార్. నీ కన్సిడరేషన్ ఏంటి? 1 lakh rupees. 1 lakh rupees నీ కన్సిడరేషన్. బట్ నాకు కన్సిడరేషన్ ఏంటంటే నా అప్పు ఎప్పుడో నా అప్లికేషన్ పోయింది. అప్లికేషన్ పోయినప్పుడు నేను మళ్ళీ పే చేయడం అనేది అక్కడ నాకు కన్సిడరేషనే లేదు. సో వన్స్ పే చేస్తానన్న తర్వాత ఇక్కడ ఏం చేయాలమ్మా? ఇక్కడ పే చేస్తానన్న తర్వాత ఇక్కడ మళ్ళీ నాకు కన్సిడరేషన్ లేదు అని చెప్పేసి నేను పే చేయను అని చెప్పేసి అనడానికి ఉందా అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఫాలో అయితే గనక అది మాట అనడానికి ఉండదంట. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ టైం బార్డ్ డెట్. ఇక్కడ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటమ్మా? చూడండి, ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్. ఇక్కడ 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 10 lakhs అనే లోన్ అనేది ఏదైతే ఉందో ఈ లోన్ ని ఎలా మారిపోతుందంటమ్మా? ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ టైం బార్డ్. అమ్మా టైం బార్డ్ అంటే అర్థమైందమ్మా? టైం బార్డ్ డెట్. ఈ టైం బార్డ్ డెట్ ని తీర్చాల్సిన అవసరం ఉందా లేదా? తీర్చాల్సిన అవసరం లేదు. సో కానీ అయినా సరే నేను ఏం చేస్తానంటున్నాను? అందులో పూర్తి అమౌంట్ కాకుండా కొంత అమౌంట్ పే చేస్తానని చెప్పేసి నేను అగ్రీ అయ్యాను. సో అలాంటప్పుడు అక్కడ నాకు కన్సిడరేషన్ లేదు. అయినా సరే ఈ కాంట్రాక్ట్ ఏమవుద్దంట? ఈ అగ్రిమెంట్ ఏమవుద్దంట? వ్యాలిడ్ అవుతుందంట. సార్ ఎప్పుడు సార్ అంటే ఇఫ్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఇఫ్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఆ కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అమ్మా. ఓకే చూడమ్మా ఒకసారి ఏమన్నాయి చూడు కండిషన్స్. ఏ ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్ ఈస్ ఎన్ఫోర్సిబుల్. ఎప్పుడు ఎన్ఫోర్సిబుల్ అవుతుందంట? ఇఫ్ సచ్ ప్రామిస్ ఈజ్ ఇన్ రైటింగ్ అండ్ డ్యూలీ సైన్డ్. ఖచ్చితంగా ఎలా ఉండాలంట? ఇన్ రైటింగ్ ఉండాలి, డ్యూగా సైన్ చేసి ఉండాలి. ది ఫాలోయింగ్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఫర్ ది అప్లికేషన్. ది ప్రామిస్ టు పే టైం బార్డ్ టైం టు పే మస్ట్ బి డెఫినెట్ అండ్ ఎక్స్ప్రెస్. ఖచ్చితంగా రిటర్న్ గా ఉండాలి. The promise must be in writing. The promise must be signed by the promisor or his authorized agent. ఖచ్చితంగా ఎవరు సైన్ చేసి ఉండాలంట? ప్రామిసర్ అనేవాడు సైన్ చేసి ఉండాలంట. The debt must be time barred. సో టైం బార్డ్ డెట్ పే చేస్తామని చెప్పేసి అగ్రీ అయినట్టు ఉండాలంట. సో లిమిటేషన్ అమ్మా, ఇది లామిటేషన్ కాదు, లిమిటేషన్ పీరియడ్. సారీ తప్పు, ఇది లిమిటేషన్ పీరియడ్. సో ద లిమిటేషన్ పీరియడ్ ఫర్ ది రికవరీ ఆఫ్ ది డెట్ మస్ట్ హ్యావ్ బీన్ ఎక్స్పైర్డ్. సో ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ ఏమున్నాయని చెప్పేసి అంటే ఏమంటున్నాడమ్మా? ఇక్కడ టర్మ్స్ అనేవి ఎలా ఉండాలి? ప్రామిస్ టు పే మేబీ డెఫినైట్ అండ్ ఎక్స్ప్రెస్. అంటే ఖచ్చితంగా క్లియర్ గా ఎక్స్ప్రెస్ గా ఉండాలి. ఎక్స్ప్రెస్ అంటే రిటర్న్ ఆర్ ఓరల్. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇన్ రైటింగ్ ఉండాలి అని చెప్పేసి అని. అంటే కండిషన్స్ ఏమున్నాయంట? కండిషన్స్. సో ఫస్ట్ కండిషన్స్ ఇన్ రైటింగ్. ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఇన్ రైటింగ్ ఉండాలి. అండ్ డ్యూలీ సైన్డ్. ఎవడైతే పే చేస్తానని చెప్పాడో వాడు ఖచ్చితంగా సైన్ చేసి ఉండాలంటమ్మా. ఓకే
రైట్. నెక్స్ట్ అది ఖచ్చితంగా ఏమై ఉండాలంట, టైం బార్ డెట్ అయి ఉండాలి. సో అది ఖచ్చితంగా టైం బార్డ్ డెట్ అయి ఉండాలి. ఇక రిటర్న్ గా ఉండాలి. తర్వాత డ్యూలీ సైన్ అయి ఉండాలి. తర్వాత టైం బార్డ్ డెట్ అయి ఉండాలి. సో ఈ 3 కండిషన్‌లు సాటిస్ఫై చేస్తే ఇక్కడ టైం బార్డ్ డెట్ పాస్ట్, ఇక్కడ ప్రీవియస్‌గా మనకేంటంటే టైం బార్డ్ డెట్ అయిన దాన్ని ఇప్పుడు మనం పే చేస్తానని చెప్పేసి అగ్రీ అయినది ఏమవుతుందంట, వాలిడ్ కన్సిడరేషన్ అనేది అవుతుంది. సో ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్ విల్ బి కన్సిడర్డ్ యాస్, ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తారమ్మా, ఇట్స్ ఎ వాలిడ్ కన్సిడరేషన్ కింద మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాలిడ్ కాంట్రాక్ట్ అనేది కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఇఫ్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నా గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్. సో నెక్స్ట్ ఏంటమ్మా, సెక్షన్ 25 సబ్ సెక్షన్ 3 అయిపోయింది అమ్మా. సెక్షన్ 25(1), సెక్షన్ 25 సబ్ సెక్షన్ 2 అండ్ 25 సబ్ సెక్షన్ 3 గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో నెక్స్ట్ 25 సెక్షన్ 25 ఎక్స్ప్లెనేషన్ 1, ఈ సబ్ సెక్షన్ కాదు ఎక్స్ప్లెనేషన్ 1 ఏం చెప్తున్నట్టు చూడమ్మా. ది absence of the consideration does not affect the validity of the gifts actually made. Thus gift without consideration is valid. అమ్మా ఇక్కడ వన్స్ గిఫ్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత, సో ఒకరికి నేను గిఫ్ట్ ఇచ్చానమ్మా, గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి నీ దగ్గర నుంచి నాకు ఏం కన్సిడరేషన్ రాలేదు, తిరిగి ఇచ్చే గిఫ్ట్ అని చెప్పేసి అడగడానికి ఉంటుందా? గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ మనం ఒకసారి కనుక గిఫ్ట్ అనేది ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి తీసుకునే అధికారం అనేది కోల్పోతాము. సో గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ అనేది అలాగే అలాంటి సిచ్యువేషన్ లోకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, గిఫ్ట్స్ వితౌట్ కన్సిడరేషన్ అనేది ఏమవుతుందంట, వ్యాలిడ్. గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ ఇచ్చేసినవి, సో ఇచ్చేసిన మళ్ళీ మనం ఏం చేయలేం, తిరిగి తీసుకోలేము. ఓకే, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ. అంటే ఒక ఏజెన్సీ క్రియేట్ చేయడానికి అక్కడ కన్సిడరేషన్ అవసరం. అంటే నేను ఒక పర్సన్ ఒక ఏజెంట్ గా అపాయింట్ చేసుకోవడానికి అక్కడ కన్సిడరేషన్ అనేది లేకపోయినా సరే ఏమవుతుందంట, అక్కడ ఆ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అనేది వ్యాలిడ్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. దిస్ ఇస్ సెక్షన్ 185 అమ్మా, 18 కాదు, ఇక్కడ తప్పు పడింది, ఇది 185 సెక్షన్ 185 ప్లీజ్ మార్చుకోండి. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఇస్ వ్యాలిడ్. వ్యాలిడ్ అంటే అక్కడ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుందని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. గిఫ్ట్స్ యాక్చువల్లీ మేడ్ అనేది ఎలాగైతే ఉందో అలాగే క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ కూడా ఇక్కడ ఏమవుతుందంట, ఇక్కడ వ్యాలిడ్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, సో టోటల్ గా what is the general rule? General rule ఏంటంటే కనుక an agreement without consideration is valid. సో అగ్రిమెంట్ వితౌట్ కన్సిడరేషన్ ఏమవుతుందంట, వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారమ్మా. కానీ సారీ, అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్ అమ్మా. సారీ, జనరల్ రూల్ ఏంటి, అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్, బట్ ఎక్సెప్షనల్ కేసెస్ లో వ్యాలిడ్ అవుతుంది. ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటంటే అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్, ఇక్కడ కండిషన్స్ ఏంటి, రిటర్న్ గా ఉండాలి, రిజిస్టర్డ్ అయి ఉండాలి, అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ఇచ్చి ఉండాలి, అండ్ నియర్ బై రిలేటివ్స్ జరిగి ఉండాలి. తర్వాత పాస్ట్ వాలంటరీ సర్వీసెస్ అంటే ఖచ్చితంగా సర్వీసెస్ వాలంటరీగా రెండర్ చేసి ఉండాలి, అది ప్రామిసర్ కే రెండర్ చేసి ఉండాలి. సో ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్, ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది. ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ ఏమవుతుంది, వ్యాలిడ్ అవుతుంది. తర్వాత ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్ అంటే ఎలా ఉండాలంట, ఇది ఖచ్చితంగా రిటర్న్ గానే ఎక్స్ప్రెస్ గా ఉండాలి, రిటర్న్ గా ఉండాలి అందులోని. ఆ తర్వాత ఏం చేయాలంటమ్మా, సైన్ చేసి ఉండాలి, అంటే ఎవడైతే ప్రామిస్ చేస్తున్నాడో వాడు ఖచ్చితంగా సైన్ చేసి ఉండాలి, అండ్ అది టైం బార్డ్ డెట్ కి సంబంధించింది అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వన్స్ గిఫ్ట్ అంటూ ఇచ్చేస్తే కనుక మళ్ళీ మనం తిరిగి తీసుకోలేమంట. అలాగే క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ, క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీలో కూడా మనకి ఏమవుతుందమ్మా, an agency contract of agency made without consideration is valid. ఓకే, వితౌట్ కన్సిడరేషన్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కూడా వ్యాలిడ్ అవుతుంది. ఇలా 5 సిచ్యువేషన్స్ ఉన్నాయంటమ్మా, దేనికోసం, కాంట్రాక్ట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వ్యాలిడ్ అని చెప్పేసి చెప్పడానికి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. మా కొంచెం నేను ఎవరిని పిలుస్తాళ్ళు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండండి అమ్మా, ఒకసారి జస్ట్ ఫాలో అవడానికి అంతే. ఓకే, హేమంత్ మా హేమంత్.
మా లావణ్య, మా వినిపిస్తుందా? అభిరామ్, మా ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. మా వినిపిస్తుందమ్మా అభిరామ్? ఎస్ సార్. ఓకే, స్లోగా వస్తుంది సార్ వాయిస్. లోగా వస్తుందమ్మా? ఎస్ సార్, గట్టిగా రావట్లేదు సార్. ఓకే, నీ సౌండ్ పెంచుకోమ్మ ఒకసారి, నీ దాంట్లో ఫుల్ గానే ఉంది సార్. చూసుకో. ఓకే, ఇప్పుడు కొంచెం వాయిస్ పెంచాను, కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ తో సహా ఫాలో అవుతూ మధ్య మధ్యలో అవసరమైతే ఆన్సర్స్ చెప్తున్నామ్మా. ఓకే రైట్, మా వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది కదమ్మా? ఎస్ సార్. ఓకే రైట్. సో ఇక్కడ ఏ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందమ్మా. ఇక్కడ తర్వాత ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కి ఒక గూడ్స్ అమ్మిందంటమ్మా. ఏమమ్మిందంటే టైర్స్ అమ్మిందంట. ఏమమ్మిందమ్మా? టైర్స్ అమ్మిందంట. టైర్స్. ఓకే, వీళ్ళు ఏం చెప్పారు అంటే కనుక అమ్ముతున్నప్పుడు కొన్ని కండిషన్స్ పెడతారు కదా, మా ఆఫర్ అదే అప్పుడు అమ్మేటప్పుడు ఎన్నైనా కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ వీడు యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి. ఆవిడ ఈ అగ్రిమెంట్ లో వీళ్ళు ఇచ్చిన ఆఫర్ లో చెప్పిన పాయింట్స్ ఏంటంటే కనుక, నువ్వు గాని నీ తర్వాత నీ దగ్గర నుంచి గూడ్స్ అమ్మే వ్యక్తులు గాని మేము డిసైడ్ చేసిన ప్రైస్ కంటే తక్కువకి ఎవరు అమ్మకూడదు అని చెప్పేసి వీళ్ళు కండిషన్ పెట్టారంట. సో ఇక్కడ బి లిమిటెడ్ కానీ దీని తర్వాత వీడి దగ్గర నుంచి కొనుక్కుని అమ్మే బిజినెస్ వ్యక్తులు గాని ఇక్కడ ఏం చేయాలంట, వీళ్ళు చెప్పిన ఏ లిమిటెడ్ వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసేస్తారంట. రైట్, సో నేను మ్యానుఫ్యాక్చరర్ ని, వీడు హోల్సేలర్, బి లిమిటెడ్ ఎవరు? హోల్సేలర్. సో హోల్సేలర్ ఎవరికి అమ్ముతారు? రిటైలర్ కి అమ్ముతాడు. ఎవరికి అమ్ముతాడు? కస్టమర్. ఓకే, సో ఇలా అమ్మేటప్పుడు ఇలాగ మీరు ఎవరు కూడా ఇక్కడ రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్ అని చెప్పేసి ఈ ప్రైసెస్ ఫిక్స్ చేస్తాడంట. ఏ లిమిటెడ్ అనేవాడు తన ప్రొడక్ట్ మార్కెట్ లో చీప్ అయిపోకూడదు అని చెప్పేసి, అంతకంటే తక్కువకి అమ్మకూడదు అని చెప్పేసి నెక్స్ట్ బి లిమిటెడ్ ని వాళ్ళని కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాడంట, అలాగా త్రూ ఎన్ అగ్రిమెంట్. సో కాబట్టి ఇక్కడ బి లిమిటెడ్ కానీ బి లిమిటెడ్ దగ్గర నుంచి కొనుక్కుని అమ్మేవాళ్ళు కానీ ఏం చేయకూడదు, వీడు ఫిక్స్ చేసిన ప్రైస్, ఏ లిమిటెడ్ హ్యాస్ ఫిక్స్డ్ ద ప్రైస్. ఏమనంటే హోల్సేలర్ రిటైలర్ కి అమ్ముకోవడానికి ఎంతకే 100 రూపీస్ కి అమ్మాలి, తర్వాత రిటైలర్ 150 రూపీస్ కి అమ్మాలి అని చెప్పేసి కస్టమర్ కి ఇలా ప్రైస్ అనేది ఫిక్స్ చేశాడంట. సో ఇలా ఫిక్స్ చేసిన ప్రైస్ కంటే తక్కువకి నువ్వు సేల్ చేయకూడదు అని చెప్పేసి ఎవరు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారంటమ్మా? ఏ లిమిటెడ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిందంటే ఎవరితో? బి లిమిటెడ్ తోటి. సో ఇప్పుడు మరి ఈ ప్రొవిజన్స్ ని నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే బి లిమిటెడ్ కూడా సి లిమిటెడ్ కి గూడ్స్ అమ్ముతున్నారంట. సో సి లిమిటెడ్ ఎవరు? రిటైలర్. వీడికి కండిషన్స్ పెట్టిందంట. ఎవరు? బి లిమిటెడ్ కండిషన్స్ పెట్టిందంట. ఏమని? నువ్వు గానీ నీ తర్వాత ఎవరైనా అమ్మితే గానీ వాళ్ళు కూడా నేను ఫిక్స్ చేసిన ప్రైస్ కంటే తక్కువకి అమ్మకూడదు అని చెప్పేసి వీడు ఇక్కడ ఈ పాయింట్ ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఏం చేశాడు, ఈ పాయింట్ పెట్టి వీళ్ళకి గూడ్స్ అమ్మాడంటమ్మా. ఓకే, సి లిమిటెడ్ కి. కానీ సి లిమిటెడ్ గారు ఏం చేశాడంటే మార్కెట్ లో ప్రైస్ అనేది తక్కువకి, వీడు కోట్ చేసిన 150 కంటే తక్కువకి 120కే అమ్మేస్తున్నాడంట గూడ్స్. రిటైలర్ కస్టమర్ కి ఎంతకు అమ్మాలి? 150కి అమ్మాలి వీడు ఫిక్స్ చేసిన ప్రైస్ ప్రకారం. కానీ 120కే అమ్మేస్తున్నాడు అని చెప్పేసి ఎవరు తెలుసుకున్నారంట? సి లిమిటెడ్ 120కే అమ్మేస్తున్నారన్న విషయం ఏకి తెలిసిందంట. ఓకే, సో ఏ చాలా కోపంతో వెళ్ళి సి మీద కేసు ఫైల్ చేశాడంట. ఎవరి మీద కేసు ఫైల్ చేశాడంటమ్మా? కేసు ఫైల్ చేశాడంట. వెదర్ ఏ కెన్ సక్సీడ్ ఆర్ నాట్, ఏ విన్ అవుతాడా విన్ అవ్వడా? కేసు విన్ అవుతాడా విన్ అవ్వడమ్మా? ఏ కేసు ఎవరి మీద ఫైల్ చేశాడంట? సి లిమిటెడ్ మీద కేసు ఫైల్ చేశాడంట. ఏమని? తక్కువ రేట్ అమ్ముతున్నావు, నేను అమ్మింది కాంట్రాక్ట్ లో కండిషన్ పెట్టాను, నేను 150 రూపీస్ కి అమ్మాలని. సో 150 రూపీస్ కి అమ్మట్లేదు, 120 రూపీస్ కి అమ్ముతున్నావు నువ్వు అని చెప్పేసి సి లిమిటెడ్ ని ఇక్కడ కేసులో పార్టీ కింద యాడ్ చేసి ఏ లిమిటెడ్ అనేవాడు కేసు ఫైల్ చేశాడంట. సో ఈ కేసులో ఏ లిమిటెడ్ విన్ అవుతుందా విన్ అవ్వదా? అవుతుంది. అవుతుందమ్మా. సో ఏ ఎవరి కండిషన్స్ పెట్టాడమ్మా? బి లిమిటెడ్ కి, సి లిమిటెడ్ కి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు కదా. అంటే ఎవరికి ఫస్ట్ కాంట్రాక్ట్ లో ఇప్పుడు ఏకి బికి జరిగిన కాంట్రాక్ట్ మరి కండిషన్స్ ఏ లిమిటెడ్ ఎవరికి పెట్టింది? బి లిమిటెడ్ పెట్టారు. ఓకే, బి లిమిటెడ్ ఎవరికి పెట్టింది? సి లిమిటెడ్. ఎందుకంటే వీళ్ళిద్దరు పార్టీ టు ద కాంట్రాక్ట్.
A and B are the party to the contract and B and C are the party to the contract. ఇక్కడ ఈ సేల్ ట్రాన్సాక్షన్ లో ఎవరెవరు పార్టీస్ ఉంటారమ్మా? BC ఉంటారు. ఈ కాంట్రాక్ట్ లో A and B ఉంటారు. ఎస్ సార్. A and C కన్నా రిలేషన్ ఉందా లేదా? నో సార్. డైరెక్ట్ రిలేషన్ అనేది లేదు. ఎలాంటి రిలేషన్ ఉందంటే ఏ B కి గూడ్స్ అమ్మితే B C కి గూడ్స్ అమ్మాడు కాబట్టి ఏ B తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు, B C తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. జనరల్ గా ఏం జరగాలి? కండిషన్స్ ని ఫాలో అవ్వలేదు కాబట్టి ఏం జరగాలంటే ఫస్ట్ ఏ వెళ్ళి ఎవరి మీద కేసు ఫైల్ చేయాలమ్మా? బి మీద వేయాలి సార్. ఏ వెళ్ళి B మీద కేసు ఫైల్ చేయాలి. B వెళ్ళి ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి? సి మీద చేయాలి. C మీద కేసు ఫైల్ చేయాలి. కానీ డైరెక్ట్ గా ఏ లిమిటెడ్ వెళ్ళి ఎవరి మీద కేసు ఫైల్ చేశాడంట? సి లిమిటెడ్ మీద చేసాం. C లిమిటెడ్ మీద చేశాడమ్మా. ఇప్పుడు చెప్పు వెదర్ ఏ లిమిటెడ్ విల్ సక్సీడ్ ఆర్ నాట్? లేదా? ఆన్సర్ నో. ఎందుకని చెప్పేసానంటే ఇక్కడ వేర్ ఏ అండ్ సి లిమిటెడ్ ఆర్ నాట్ పార్టీ టు ద కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ లో పార్టీ టు ద కాంట్రాక్ట్స్ అవుతారంటే అవ్వరు. సో కాబట్టి ఇక్కడ దేని వల్ల ఇక్కడ సక్సీడ్ అవ్వరు అని చెప్పేసి అంటున్నాం అంటే కనుక బికి సికి జరిగిన మధ్య కాంట్రాక్ట్ లో ఏ ఏమవుతాడంటే స్ట్రేంజర్. ఏ ఎవరమ్మా? స్ట్రేంజర్. సో a stranger to a contract cannot sue the contracted parties. ఇక్కడ రూల్ ఏంటంటమ్మా? a stranger to a contract cannot sue contracted parties. సో కాంట్రాక్టెడ్ పార్టీస్ ని షూ చేయలేరు అని చెప్పేసి చెప్తాడమ్మా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, దాని తర్వాత మనం వెళ్దాం. ఓకే, సో ఏ అనేవాడు బి అనేవాడికి గూడ్స్ అమ్ముతాడంట. కార్ ని 50,000 సేల్ చేస్తున్నాడని చెప్పని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాడంట. ఏ కార్ ఇచ్చేసాడంట, కానీ బి అనేవాడు డబ్బులు ఇవ్వలేదంట. సో బి అనేవాడు మనీ పే చేయలేదు. సో మనీ పే చేయలేదంట. సో పే చేయనప్పుడు సి అనేవాడికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు సి వెళ్ళి ఎవరి మీద కేసు ఫైల్ చేశాడంట? బి మీద కేసు ఫైల్ చేశాడంట. సో ఎవరు ఫైల్ చేయాలమ్మా కేసు? ఏ ఫైల్ చేయాలి? కాంట్రాక్టర్ పార్టీ అని ఏ ఫైల్ చేయాలి, కానీ సి ఫైల్ చేశాడు. అలా ఫైల్ చేయొచ్చా? నో సార్. ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ లో సి ఏమవుతాడమ్మా? స్ట్రేంజర్. సో స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెన్ ఫైల్ ఎ కేస్ ఆర్ నాట్? నో సార్. స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్. అర్థమైందా? ఎస్ సార్. సో దీన్నే ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారమ్మా. ఏమంటారు? ట్రినిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ది కాన్సెప్ట్ కాల్డ్ ప్రివిటీ. ఓకే సార్. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ కూడా ఇదేనమ్మా, ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. సో మన కాన్సెప్ట్ ఆఫ్ చేసామ్మా. మన కాన్సెప్ట్ ఏంటంటే రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. సో ద టర్మ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ మీన్స్ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. యాజ్ పర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ది ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ప్రిన్సిపల్ అమ్మా. డాక్ట్రిన్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్ అంటే రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటంటే ఒక పర్సన్ who is not a party to the contract cannot sue for carrying out the promise made by the parties to the contract. అంటే అక్కడ కాంట్రాక్ట్ లో పార్టీస్ ఏదైనా పెర్ఫార్మ్ చేయలేదు, ప్రామిస్ చేసింది చేస్తాను అని చెప్పేసి చెప్పింది చేయలేదు అని చెప్పేసి స్ట్రేంజర్ ఎవడైనా సరే వెళ్ళి కేసు ఫైల్ చేయగలడా అంటే స్ట్రేంజర్ కెనాట్ ఫైల్ ఏ కేసు అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో ఇన్ అదర్ వర్డ్స్ a contract cannot be enforced by a person who is not a party to the contract. అంటే ఖచ్చితంగా మనం అక్కడ ఎన్ఫోర్స్ అవ్వాలి అంటే కేసు ఫైల్ చేయగలగాలి అంటే కనుక షూ చేయగలగాలి అంటే కనుక మనం ఎవరై ఉండాలంటే ఖచ్చితంగా పార్టీ టు ద కాంట్రాక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఇదేంటిది? జనరల్ రూల్. సో జనరల్ రూల్ కి ఏముంటాయంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయమ్మా. సో జనరల్ రూల్ ఏంటి? ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ద కాంట్రాక్టెడ్ పార్టీస్. కాంట్రాక్టెడ్ పార్టీస్ ని ఎవరు కూడా షూ చేయలేరు. స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ అస్సలు షూ చేయలేడు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న టైర్ల కంపెనీ కేసు ఏంటంటే డన్లాప్ న్యూమాటిక్ టైర్ కంపెనీ వర్సెస్ సెల్ఫ్రిడ్జ్ అండ్ కో.
ఇది ఏదైతే ఉంటుందో ఇది మన టైర్ల కంపెనీ కేసు అమ్మా. సో టైర్ల కంపెనీ కేసు ఇందాకే మనం టైర్స్ గురించి ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్ అని అలాగే చెప్తున్నాం. ఇది డన్లాప్ న్యూమాటిక్ టైర్ కంపెనీ వర్సెస్ సెల్ఫ్రిడ్జ్ అండ్ కో. ఓకే, ఇది మనకి కేసులా అమ్మా. ఓకే రైట్. సో నెక్స్ట్ జనరల్ రూల్ అనేది ఏదైతే చెప్పుకుంటామో జనరల్ రూల్ ఏముంటాయంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయంట. సో ఎక్స్క్లూజన్ టు ద రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ కి ఇక్కడ ఏమున్నాయంట ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్సెప్షనల్ కేసెస్. ఫాలోయింగ్ ఆర్ ద ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ టు విచ్ రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ డస్ నాట్ అప్లై అండ్ ద కాంట్రాక్ట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై ఏ స్ట్రేంజర్. అంటే స్ట్రేంజర్ కూడా కేసు ఫైల్ చేసే కేసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంట. ఓకే, సో ఫస్ట్ ది ట్రస్ట్ ఆర్ చార్జ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా ట్రస్ట్ ఆర్ చార్జ్ గురించి. ఆ తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సెప్షనల్ కేస్. రైట్. సో ఏ అనే ఒక తండ్రి ఉన్నాడంట, ఫాదర్. ఓకే, ఇక్కడ సి అనే ఒక సన్ ఉన్నాడంట, కొడుకు. వీడెవడంటే మైనర్. ఓకే, సో మైనర్ ఉన్నాడంట, సన్ ఉన్నాడంటమ్మా. ఇక్కడ ఫాదర్ ఉన్నాడంట. వీడు ఏం చేశాడంటే వీడి ప్రాపర్టీని టోటల్ గా సీకి ఇవ్వకుండా ఒక ట్రస్టీకి ఇచ్చాడంట. సో ఏ చనిపోతాను అని చెప్పేసి అని అనుకుని ఇక్కడ ఏం చేశాడు వాడి ప్రాపర్టీని ట్రస్టీకి అందజేశాడంటమ్మా. ఓకే, ఈ ట్రస్టీ ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే దీని నుంచి వచ్చే ప్రాపర్టీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి ఎవరికి పాస్ ఆన్ చేయాలంట, సికి పాస్ ఆన్ చేయాలని చెప్పేసి ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ అన్నమాట. సో నిన్ను నా ప్రాపర్టీకి ట్రస్టీ కింద అపాయింట్ చేస్తున్నాను, యూ విల్ బి ఎ ట్రస్టీ టు ద ప్రాపర్టీ ఆఫ్ మైన్ అని చెప్పేసి చెప్పి దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ని ఎవరికి పాస్ ఆన్ చేయాలంటున్నాడమ్మా, సికి పాస్ ఆన్ చేయాలని చెప్పేసి చెప్పాడంటమ్మా. ఓకే, సో తర్వాత సి అనేవాడు ఏం చేశాడంట ఇక్కడ నాకు బెనిఫిట్స్ అనేవి ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏ చనిపోయాడు అనుకోమ్మా, ఏ చనిపోతే సపోజ్ ఇక్కడ బి ట్రస్టీ ఎవరైతే ఉన్నారో ఈ ట్రస్టీ ఏం చేయాలమ్మా ప్రాపర్టీస్ ని సి మేజర్ అయిన తర్వాత ఇవ్వాలి, లేదా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ని ఎవరికి పాస్ ఆన్ చేయాలి, ఈ మైనర్ కి పాస్ ఆన్ చేయాలంట. ఓకే, సో చేశాడా అని చెప్పేసి అంటే కనుక చేయట్లేదంట. సో చేయనప్పుడు ఇక్కడ సి వెళ్ళి ఇక్కడ ఏ చనిపోయాడు కాబట్టి సి వెళ్ళి ఏం చేశాడంట హాస్ ఫైల్డ్ ఏ కేస్ అగైన్స్ట్ బి. బికి ఇక్కడ ఏం చేశాడంటమ్మా కేసు అనేది బి మీద కేసు ఫైల్ చేశాడంట. సో వెదర్ హీ కెన్ సక్సీడ్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ సి ఎవరు అని చెప్పేసి అంటే కనుక స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. ఇక్కడ బి వాదన ఏంటంటే కనుక ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ ఫైల్ ఏ షూ ఫర్ ది షూ ఆన్ ది అంటే కేసు ఫైల్ చేయలేడంటే ఎవరి ది కాంట్రాక్టెడ్ పార్టీస్. ఇక్కడ ప్రాపర్టీ యొక్క బెనిఫిట్ అనేది ఇక్కడ సికి ఇవ్వాలి అని చెప్పడానికి సి ఏమి కాంట్రాక్టెడ్ పార్టీ కాదు, ఏకి బికి జరిగిన కాంట్రాక్ట్ లో వీడు కాంట్రాక్టెడ్ పార్టీ కాదంటమ్మా. సో కాంట్రాక్టెడ్ పార్టీ కాదు కాబట్టి ఇక్కడ ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ లో సి అనేవాడు కాంట్రాక్ట్ పార్టీ కాదు, అంటే సి ఎవరమ్మా స్ట్రేంజర్. కానీ దానివల్ల వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ వల్ల బెనిఫిట్ ఎవరు పొందుతారమ్మా, బెనిఫిషియల్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఎవరు సి. సో ఖచ్చితంగా బెనిఫిషియల్ పార్టీ సి అనుకున్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ ఆర్ చార్జ్ అనేది క్రియేట్ చేసి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటమ్మా, సో ఇక్కడ సి కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ ది కాంట్రాక్టెడ్ పార్టీ. సి మీద బి మీద ఫైల్ చేయొచ్చు, కానీ ఏ చనిపోయాడు కాబట్టి ఇక్కడ బి మీద కేసు ఫైల్ చేసే రైట్ అనేది ఇక్కడ వస్తుంది. సి ఎవరు అంటే కనుక స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్. ఓకే, సో స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్ ఎక్కడమ్మా వేర్ ద ట్రస్ట్ ఆర్ చార్జ్ అనేది ఇక్కడ వస్తే కనుక ఇష్యూ వస్తే కనుక. నెక్స్ట్ మ్యారేజ్, సెటిల్మెంట్, పార్టీషన్ ఆర్ అదర్ ఫ్యామిలీ అరేంజ్మెంట్స్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఇద్దరు కొడుకులు ఉన్నారంటమ్మా, ఏ బి అనే ఇద్దరు సన్స్ ఉన్నారంట, సి మదర్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఏంటంటే ఎవ్రీ మంత్ వీడు 50,000 వీడు 50,000 కలిపి ఇవ్వాలంటే వీడు 50,000 మదర్ కి, వీడు 50,000 మదర్ కి ఇవ్వాలంట. సో ఇది వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ అంట. ఈ 50,000 కలిపి 1 lakh తీసుకుని వీళ్ళ మదర్ ఏం చేయాలంటే అవుట్ సైడ్ ద
అకామిడేషన్ వీళ్ళతో వీళ్ళ దగ్గర ఉండకూడదంట, దూరంగా ఉండాలంట. సో దూరంగా ఉండాలి. ఇక్కడ ఎవరమ్మా ఇక్కడ సెటిల్మెంట్ అలాగే ఇక్కడ సి అనే వాళ్ళు ఎవరంటే మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ ఇక్కడ సపరేట్ గా ఉండాలి. వీడో 50,000 ఇస్తాడు, వీడో 50,000 ఇస్తాడు అనేది అగ్రిమెంట్ అమ్మా. అగ్రిమెంట్ ఎవరి మధ్య జరిగింది? ఏకి బికి మధ్య జరిగిందమ్మా. ఇక్కడ సి ఎవరంటే వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే, సో బట్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్. సో కాబట్టి ఇప్పుడు ఏ అనేవాడు 50,000 ఇస్తున్నాడు కానీ బి అనేవాడు 50,000 ఇవ్వట్లేదంట. సో కాబట్టి ఇది ఫ్యామిలీ అరేంజ్మెంట్ లో ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, మదర్ కెన్ ఫైల్ ఏ కేస్ ఆర్ నాట్ అంటే ఎస్, మదర్ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ బి. కాంట్రాక్టెడ్ పార్టీ కింద వీళ్ళు ఏం చేయొచ్చు, వీళ్ళు కాంట్రాక్టెడ్ పార్టీ కాకపోయినా సరే వీళ్ళు ఏం చేయొచ్చు, అవుట్ ఆఫ్ ఫ్యామిలీ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చమ్మా, బి మీద కేసు ఫైల్ చేయొచ్చు. సో బి మీద నాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి కేసు ఫైల్ చేసే అధికారం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, సో out of marriage settlement, partition or other family arrangements. సో మ్యారేజ్ సెటిల్మెంట్ అంటే ఇక్కడ అక్కడ వాళ్ళు మ్యారేజ్ చేసుకుని విడిపోతున్నప్పుడు కూడా అక్కడ ఏమవుతుందమ్మా, అక్కడ పేరెంట్స్ మీద చేసుకున్నా సరే బెనిఫిషియరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్. అలాగే పార్టీషన్ కానీ అదర్ ఫ్యామిలీ అరేంజ్మెంట్స్ చేసుకున్నప్పుడు కూడా ఇది చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్. ఏమంటున్నాడమ్మా, అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్. సో ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడి దగ్గరికి ఏం చేస్తాడంటే కార్ ని 50,000 కి కొనుక్కున్నాడంటమ్మా. ఓకే, సో బి 50,000 ఎవరికి పే చేయాలి, ఏకి పే చేయాలి. ఒక కాంట్రాక్ట్ లో, ఒక బయట కాంట్రాక్ట్ లో, దీనికి సంబంధం లేని కాంట్రాక్ట్ లో సి అనేవాడికి ఏ అనేవాడు హ్యాస్ టు పే 50,000, 50,000 పే చేయాలంటమ్మా. ఓకే, సో ఏ ఏం చెప్పాడంటే బి నాకు డబ్బులు ఇవ్వాలి, బి ఇచ్చే డబ్బులు 50,000 నువ్వు డైరెక్ట్ గా తీసేసుకో అని చెప్పేసి అన్నాడంటమ్మా. దానికి బి కూడా అగ్రీ అయ్యాడంట. సో ఏ చెప్పాడంటే బికి, నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు 50,000, నేను నీ కార్ ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఇచ్చే 50,000 నువ్వు డైరెక్ట్ గా ఎవరికి ఇమ్మంటున్నాడమ్మా, సికి ఇచ్చేయి, నేను సికి వేరే కాంట్రాక్ట్ లో 50,000 రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాడంట. ఎవరు? ఏ చెప్పాడంట. ఎవరికి? బికి చెప్పాడంట. నీకు బి డబ్బులు ఇస్తాడని సికి కూడా చెప్పాడంటమ్మా. సో అలాంటప్పుడు ఏ వెళ్ళి బికి, ఇక్కడ సి ఏ కాంట్రాక్ట్ 50,000 సికి సెటిల్ చేసుకోవాలి, ఏ బి దగ్గర 50,000 తీసుకోవాలి. సో కానీ ఇక్కడ ఎవరు చేయలేదంట, ఏ అనేవాడు చెప్పాడంటే సికి, నువ్వు డైరెక్ట్ గా నేను బిని చెప్తాను, బికి డబ్బులు ఇస్తాడని చెప్పేసి చెప్పాడు. బికి కూడా చెప్పాడు, నువ్వు నాకు కాదు డబ్బులు ఇవ్వాల్సింది, ఎవరికి ఇవ్వాలి, సికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాడంటమ్మా. సో ఇక్కడ ఈవెన్ దో ఇక్కడ డబ్బులు రాలేదంట, సి అనేవాడు పే చేయమని చెప్పినా, ఏ అనేవాడు పే చేసేయమని చెప్పినా సి అనేవాడికి డబ్బులు అనేది రాలేదు. ఎవరి దగ్గర నుంచి రాలేదంట, బి దగ్గర నుంచి రాలేదంటమ్మా. సో అలాంటప్పుడు సి కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ఎవరి మీదంట, ఈ మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు, లేదా బి మీద కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు. సి ఎలా యాక్ట్ చేస్తున్నాడు సార్ అని చెప్పేసానంటే యాజ్ అన్ అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్. ఈ కాంట్రాక్ట్ సెటిల్ అయింది, ఏ అండ్ బి కి మధ్య జరిగిన కాంట్రాక్ట్ సెటిల్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది, సికి డబ్బులు వెళ్ళినప్పుడే. సి యాక్టింగ్ యాజ్ అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ టు ద కాంట్రాక్ట్. అంటే ఇక్కడ కన్సిడరేషన్ ప్రూవ్ అయింది అని చెప్పేసి ఎక్కడ తెలుస్తుందంట, సి పేమెంట్ చేసినప్పుడే తెలుస్తుంది, సికి పేమెంట్ చేసినప్పుడే తెలుస్తుంది. సో బి అనేవాడు సికి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఈ సి అనేవాడు ఓకే నాకు డబ్బులు వచ్చేసాయని చెప్పేసి అక్నాలజ్మెంట్ అనేది ఇచ్చాడు అనుకోమా, అప్పుడు అదేమవుతుంది, ఇక్కడ కాంట్రాక్ట్ ఏకి బికి మధ్య ఉన్న కాంట్రాక్ట్ అనేది పెర్ఫార్మ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు సి అనేవాడు రిసీవ్ చేసుకోకపోతే, డబ్బులు అనేది రాకపోతే, సి యాక్టింగ్ యాజ్ ఎ అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్. సో సి అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ కింద చూస్తున్నాడమ్మా. అంటే ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ సెటిల్ అయింది, కంప్లీట్ అయింది అని ఎవరు చెప్తారంట, ఇక్కడ సి చెప్తాడంట. సి అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ కింద ఉంటాడు. ఒకవేళ సి కనుక ఇక్కడ డబ్బులు రాకపోతే హీ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ బి. అంటే ఎలా ఫైల్ చేస్తాడు సార్, ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ లో సి స్ట్రేంజర్ కదా, ఈవెన్ దో స్ట్రేంజర్ హీ ఈస్ యాక్టింగ్ యాజ్ అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్. సో hence he can file a case against the contracted parties అని చెప్పేసి చెప్తాడమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడమ్మా, అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ కి when by the terms of the contract a party is required to make payment to a third person and third party acknowledges the payment to third person or constitutes himself as an agent of that third person, then the third person can recover the amount from such a party అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ సికి చెప్పాడంట మన ఎగ్జాంపుల్ లో,
సికి చెప్పాడంట నీకు డబ్బులు బి ఇచ్చేస్తాడు అని చెప్పేసని. సో అలాంటప్పుడు ఇక్కడ బి ఇక్కడ సి ఎలా ఉంటాడంటే యాజ్ అన్ అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు సి కనుక డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు అనుకోమ్మా, సి కనుక డబ్బులు రిసీవ్ చేసుకుంటే కనుక అక్కడ ఆటోమేటిక్ ఎవరు రిసీవ్ చేసుకున్నట్టే ఏకి డబ్బులు వచ్చేసినట్టు అని చెప్పేసి చూస్తారు. అంటే ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ నుంచి ఏమవుతాడమ్మా రిలీవ్ అవుతాడు. సో ఇక్కడ సి అనేవాడు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తే ఇక్కడ మనం ఖచ్చితంగా ఏం చేయాలి, సి అనేవాడు అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ అనేది ఉన్నప్పుడు సి అనేవాడు డబ్బులు రాలేదని చెప్పేసి అని అంటే కనుక అప్పుడు సి వెళ్ళి ఎవరి మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు అంటమ్మా, బి మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఏతో కాంట్రాక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేసినట్టు ఏ మీద కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఆన్ బోత్ ద పార్టీస్ హీ కెన్ ఫైల్ ఎ కేసు. సో కేసు ఫైల్ చేసుకోవచ్చు అంట. దీన్ని ఏమంటారంటే అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి చెప్తారంట. ఓకే, తర్వాత అగ్రిమెంట్స్ రిలేటెడ్ టు ల్యాండ్ అంటే ఇది కొన్ని కేసెస్ జడ్జిమెంట్స్ ని బేస్ చేసుకుని ఇచ్చిందేనమ్మా, పర్టికులర్ గా ఇదేని కాదు. అంటే ఖచ్చితంగా ల్యాండ్ తో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో అప్లికబుల్ అవుతుంది కాదు, కానీ కొన్ని కేసెస్ ని బేస్ చేసుకుని ఇచ్చిందంట. ఒకసారి చూడండి, ఇన్ సర్టైన్ కేసెస్ అని స్టార్ట్ చేస్తారు. అందుకనే ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు సర్టైన్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేటెడ్ బై an agreement affecting the land. When a person purchases such land with the notice of the rights and obligations of the owner, then he shall be bound by those rights and obligations although he was not a party to the agreement. అమ్మా ఇక్కడ కొన్ని కేసెస్ లో చెప్తున్నాడు, ఓనర్ గనక ఇక్కడ ఏం చెప్పాడంటే కనుక when any person purchases such land with the notice of the rights and obligations of the owner గనక పెట్టి రిసీవ్ చేసుకుంటే కనుక then he shall bound by those rights and obligations although he was not a party to the agreement అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ ఏ అనేవాడు ఇక్కడ బి అనేవాడికి ఒక ల్యాండ్ అమ్ముతున్నాడమ్మా. ఓకే, సో ఏ అనేవాడు ఓనరు, బి అనేవాడు కొనుక్కుంటున్నవాడు. ఓకే, బి అనేవాడు తర్వాత సి అనేవాడు ఏదైనా ల్యాండ్ కనుక అదే ల్యాండ్ కొనుక్కుంటున్నాడు అనుకోమ్మా, ఇక్కడ ఎక్కడైనా సరే డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ లో రాంగ్ ఉంది అని చెప్పేసి అనుకుంటే, ఒరిజినల్ డీట్ లో రాంగ్ ఉంది అనుకుంటే కనుక అప్పుడు ఆ డాక్యుమెంట్ వీడు కొనుక్కునేటప్పుడు వీడెళ్ళి ఏం చేయొచ్చు, ఏని ఇష్యూ చేయొచ్చు అంటమ్మా. సో ఇది కేవలం అగ్రిమెంట్స్ ఆఫ్ ల్యాండ్ కి సంబంధించింది మాత్రమే, అలాంటి అగ్రిమెంట్స్ రిలేటెడ్ టు ల్యాండ్ కేసెస్ లో మాత్రమే అండ్ సర్టైన్ కేసెస్ లో మాత్రమే అది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ త్రూ ఎన్ ఏజెంట్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఇక్కడ కాంట్రాక్ట్స్ త్రూ ఎన్ ఏజెంట్ అని చెప్పేసి అంటే కనుక ఇప్పుడు ఏ అనేవాడు ప్రిన్సిపల్ అంటమ్మా. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ లో ఎలా వస్తుంది అంటే కనుక ఏ ప్రిన్సిపల్ కింద ఉన్నాడు, ఇక్కడ బి ఏజెంట్ కింద ఉన్నాడు అంటే కనుక ఇక్కడ బి ఏజెంట్ కింద ఉన్నాడు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ బి చేసే ప్రతి పనికి ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ఆథరైజ్డ్ యాక్టివిటీ అయితే కనుక ఇక్కడ బి చేసిన ప్రతి పనికి ఎవరు హెల్డ్ లైబుల్ అవుతారంటమ్మా, ఏ విల్ బి హెల్డ్ లైబుల్. సపోజ్ ఇక్కడ ఏ అనేవాడు సి అనేవాడితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడంట. సో అలాంటప్పుడు ఇక్కడ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో హీ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ది సి. ఒకవేళ సి ఇక్కడ కాంట్రాక్ట్ లో పెర్ఫార్మెన్స్ రాలేదు అని చెప్పి సి దగ్గర నుంచి కాంట్రాక్ట్ లో పెర్ఫార్మెన్స్ రాలేదు అని చెప్పేసి కనుక అనిపించినట్లయితే ఏ తరపున ఎవరు కేసు ఫైల్ చేయొచ్చు అంటే వాడు ఏజెంట్ అనేది వాడు కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు అమ్మ. సో ఏ కెన్ సి ఇక్కడ బి కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ది సి, ఇక్కడ బి కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ సి అంట, సి మీద కేసు ఫైల్ చేయొచ్చు బి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. ఓకే, సో ఈవెన్ దో ఈజ్ అ స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్, ఏ కి సి కి మధ్య జరిగిన కాంట్రాక్ట్ లో వాడు స్ట్రేంజర్ అయినా సరే వాడు కనుక ఏజెంట్ అయినట్లయితే ఏం చేయించాడమ్మా, హీ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్ అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ హోల్డర్ ఇన్ ఏ డ్యూ కోర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే బిల్లు, చెక్ ఇలాంటివన్నీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి వస్తాయమ్మా. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అంటే బిల్లు, చెక్ ఇవన్నీ కూడా ఏ అనేవాడు బి అనేవాడి మీద బిల్ డ్రా చేశాడంటమ్మా, ఆ బిల్ ని సైన్ చేశాడంట. సో బి సమ్ గూడ్స్ అనేవి ఏ దగ్గర నుంచి కొన్నాడు, 50,000 రూపీస్ ఆఫ్ ది గూడ్స్ కొన్నాడు. దానికి ఏం చేశాడంటే బిల్ రాసి ఇచ్చాడంట. ఓకే, బిల్ అనేది డ్రా చేసి ఇచ్చాడు. 50,000 అనేది తీసుకున్నాడంట. అక్కడ బి ఆ గూడ్స్ కొని డబ్బులు ఇవ్వకుండా బిల్ అనేది ఇచ్చాడంట అమ్మా. ఈ బిల్లుని ఏం చేసుకోవచ్చమ్మా,
ఏ కావాలంటే ఈ బిల్ ఏం చేసుకోవచ్చు, ఎవడో ఒకడికి అమ్మేసుకోవచ్చు, బిల్ ని ఎండార్స్ చేసుకోవచ్చు లేదా వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్ ని వీడు ఇంకొకరితో ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అయ్యాడంట, సి అనేవాడితో ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అయ్యాడంట, సి దగ్గర నుంచి కొన్ని గూడ్స్ కొనుక్కున్నాడంట, డబ్బులు పే చేసే బదులు ఏం చేశాడు, ఈ బిల్ ఇచ్చేసాడంట. సో సి తర్వాత సి డి తో ట్రాన్సాక్షన్ చేశాడు, మళ్ళీ ఈ బిల్లుని ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడంట, డి కి ట్రాన్స్ఫర్ చేశాడంట, ఆర్ ఎండార్స్ చేశాడంట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక ఎండ్ ఆఫ్ ది డే బిల్లు లాస్ట్ డేట్ వచ్చింది, లాస్ట్ డేట్ ఆఫ్ ది బిల్ వచ్చిన తర్వాత డిఎల్ ఏం చేశాడంటే అమ్మా బిని అడిగాడంట, డబ్బులు ఇవ్వు అని చెప్పేసి అని అడిగాడంట. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అని అన్నాడంట ఎవరు, బి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు పే చేయలేవు, నేను పే చేయలేను అని చెప్పేసాను, అంటే ఏమైనట్టు, డిజానర్ అయినట్టు. సో ఎక్కడైనా సరే డిజానర్ అయితే కనుక ఇక్కడ డికి ఏ రైట్స్ వస్తాయంటే కనుక హీ కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ది బిఫోర్ పార్టీస్, అందరి మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చంట. డి కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ సి, డి కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ఏ, సో ఈ డి కెన్ ఫైల్ అగైన్స్ట్ కేస్ అగైన్స్ట్ బి. సో ముగ్గురు మీద కేసు అనేది ఫైల్ చేయొచ్చంట. ఎందుకంటే హోల్డర్ అనే డ్యూ కోర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే కనుక బిల్ అనేది తీసుకుంటే కనుక ఆ బిల్లు మీద సంబంధించిన ఇదేంటంటే ఏం చేయొచ్చంటే ఇక్కడ ఏం చేయొచ్చమ్మా, ఈ బిల్లుకి సంబంధించిన పేమెంట్ అనేది రిసీవ్ అవునప్పుడు హోల్డర్ అనే డ్యూ కోర్స్, నేను కూడా ఒక హోల్డర్ కాబట్టి ఈ పర్టికులర్ బిల్ ట్రాన్సాక్షన్ లో వాడు ఏం చేయొచ్చు, ఇక్కడ ఫైల్ కేసు అగైన్స్ట్ ప్రిసీడింగ్ పార్టీస్ అందరి మీద కూడా కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఒకవేళ ఇక్కడ డికి కనుక డబ్బులు రిలీజ్ అవ్వలేదు బి దగ్గర నుంచి అనుకుంటే కనుక ఇక్కడ ఏం చేయొచ్చమ్మా, ఏ మీద కేసు ఫైల్ చేయొచ్చు, సి మీద కేసు ఫైల్ చేయొచ్చు, బి మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు. సార్ ఇక్కడ కాంట్రాక్టెడ్ పార్టీ ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ లో ఇక్కడ డి దగ్గర నుంచి అవ్వదు కదా సార్, ఇక్కడ కాంట్రాక్ట్ లో డి అనేవాడు ఏమవుతాడమ్మా, స్ట్రేంజర్ కదా అని చెప్పేసి అంటే వీడు హోల్డర్ ఉండే కోర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లో హోల్డర్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలంట, డి హ్యాస్ టు ఫైల్ డి కెన్ ఫైల్ కేస్ అగైన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్, ఏ మీద బి మీద కూడా కేసు ఫైల్ అనేది చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ డిజానర్ కనుక జరిగినట్లయితే అని చెప్పేసాను. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏం చెప్తున్నారమ్మా, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నార్మల్ గా బేసిక్ గా రూల్ ఏంటంటే కనుక ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ సూ ద కాంట్రాక్టెడ్ పార్టీస్, బట్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఏమున్నాయని చెప్పేసానంటే కనుక ట్రస్ట్ ఆర్ చార్జ్, ఫ్యామిలీ అరేంజ్మెంట్స్, మ్యారేజ్ కాంట్రాక్ట్స్, మ్యారేజ్ సెటిల్మెంట్స్, పార్టీషన్స్ ఇవి ఉన్నా, తర్వాత అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ కింద ఉన్నా, లేకపోతే సర్టెన్ అగ్రిమెంట్స్ రిలేటింగ్ టు ల్యాండ్ అయినా, ఆ కాంట్రాక్ట్స్ త్రూ ఏజెంట్ అయినా, ఆ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయినా, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్ మీద ఈవెన్ దో దే ఆర్ స్ట్రేంజర్స్ గా ఉన్నా సరే అక్కడ ఏం చేయొచ్చు అంటే కేసు అనేది ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఇవన్నీ కూడా ఏంటి, ఎక్సెప్షనల్ కేసెస్. సో ఇక్కడతో మనకి కన్సిడరేషన్ అనే టాపిక్ కంప్లీట్ అయిందమ్మా. ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ తో పాటుగా కన్సిడరేషన్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయినట్టు. ఓకే రైట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.